కాస్మెటిక్స్ కోర్స్ పెట్టాలి. ఈ కాస్మెటిక్ కోర్స్ నేర్పియాలి అనే థాట్ మీకెలా వచ్చింది? అసలు మీరెవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు? ఇది స్వాతి రెగ్యులర్‌గా మా కాడికొచ్చే డెర్మటాలజీ పేషెంట్లు హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మన హాస్పిటలే డెర్మటాలజీకి సంబంధించిన ఎక్స్‌పర్ట్‌ల హాస్పిటల్. ఓకే. బట్ ఇక్కడేంటంటే కొందరు లేజర్స్ వల్ల ఎఫెక్ట్ అయిపోవడం, టాటూల వల్ల ఎఫెక్ట్ అయిపోవడం, తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఏదంటే అది ఎక్స్‌పైరీ కెమికల్స్ వాడడం వల్ల కూడా ఎఫెక్ట్ అయిపోతున్నారు. ఓకే. అసలకి ఇక్కడ చేసే పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ కంటే కూడా అంటే జరిగిన దాని గురించి కంటే కూడా హ్మ్. ఎక్కువగా డ్యామేజ్ అనేది ఈళ్ళు అయిపోయింది. ట్రీట్‌మెంట్‌లోకెళ్ళి ఎఫెక్ట్ అవుతున్నారు. హ్మ్. అసలు దీన్ని ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అసలకి ఎటువంటి కాడ వాళ్ళు నేర్చుకున్నారో ఈళ్ళకి తెలియదు. హ్మ్. బట్ ఇక్కడ మిడిమిడి జ్ఞానంతో నేర్చుకోవడం వల్ల హ్మ్. సో, ఇక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది అయిపోతుంది. స్వాతి. అవును. అందుకనే మేము ఈ ఇన్‌స్టిట్యూట్ పెట్టిందేంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, హ్మ్. ఎక్స్‌పర్ట్ డాక్టర్స్‌తో డాగ్స్. ట్రైనింగ్ ఇప్పిచ్చేసి మెడికల్ ఆర్ నాన్ మెడికల్ అసలు మెడికల్ స్టూడెంట్స్ ఎన్ని నేర్చుకోవచ్చు, నాన్ మెడికల్ స్టూడెంట్స్ ఏమేమి నేర్చుకోవచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఏవేవో నేర్పిస్తున్నామని చెప్పేసి ఒక లిస్ట్ ఔట్ పెడతారు నాన్ మెడికల్‌కి కూడా. హ్మ్. బట్ ప్రాక్టికల్‌కొచ్చే లోపల నాన్ మెడికల్ అవి చేయడానికి లేదు యాస్ హ్మ్. పర్ రూల్. అవును. సో, మెడికల్‌కొచ్చే లోపల హెయిర్ ప్లాంటేషన్స్, పీఆర్‌పీలు, జీఎఫ్‌సీలు, స్కిన్ ఆర్ హెయిర్‌కి 2 బోత్ ఆర్ చేయొచ్చనమాట.